ఆహా నాన్ స్టాప్ మ్యూజిక్ అనమాట, బ్రేకులు లేకుండా మ్యూజిక్. ఆహా పలావ్ మంచి వాసన వస్తుంది. ఎంత బాగుందో. ఆహా సూపర్ అంటే సూపర్ ఉంది. బాగుందా? మా ఇంట్లో బిర్యానీ బాగోకపోవడం అదిరిపోయి చాలా బాగా చేశాను. దమ్ బిర్యానీ చేసావు, ఒక గ్రేవీ ఉంది దానికి. ఎందుకే కర్రీ ఉంది కదా. ఆహా వాసన వస్తుంది మామూలుగా. ఇదిగో దీనికి స్పెషలిస్ట్ ఇది మా శిరీష. చక్కగా చూపించు ఫ్యామిలీ ప్యాక్. ఇదిగోండి ఫ్రెండ్స్, రౌండ్ తిరగాలి నువ్వు ఇప్పుడు బ్రహ్మాండంలాగా. ఇప్పుడే చూడండి ఫ్రెండ్స్, ఈ పొట్ట మళ్ళీ తర్వాత మీరు చూడబోరు. సో ఎంత లావు పొట్టనేసుకుని ఇప్పుడు దాకా నేను వెయిట్ మోసాను. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో 3 years బ్యాక్ అండి. వెయిట్ లాస్లో జాయిన్ అవుతాను ఇక అనంగా అప్పుడు వీడియో. ఎంత లావు అంటే అంత లావు ఉన్నా. ఈ శరీరాన్ని తగ్గించుకోవడానికి నేను ఎంతగా కష్టపడ్డానో. మా మేడం కూడా నన్ను, వెన్నెల మేడం, స్పార్కిల్ ఒబిసిటీ క్లినిక్ వెన్నెల మేడం కూడా అంతే సపోర్ట్గా ఉన్నారండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తుంది 42 kgs వెయిట్ లాస్ అయిన తర్వాత నేను 68 kgs 500 grams ఉన్నప్పుడు వీడియో ఇది. 8 months బ్యాక్ నేను మెయింటెనెన్స్ డైట్కి వెళ్ళాను. అప్పుడు మాకు గృహప్రవేశం జరిగింది కదండి. అప్పటి నుంచి 8 నెలల నుంచి నేను మెయింటెనెన్స్ డైట్లోనే ఉన్నా. అదే నా చివరి వీడియో 8 నెలల క్రితం. అప్పటికి నేను 42 kgs వెయిట్ లాస్ అయ్యి, నేను ఇంచు లాస్ కూడా అయ్యి సక్సెస్ఫుల్గా మెయింటెనెన్స్ డైట్లో 8 నెలలు అయిందండి. వాటికి నేను ఇది జూన్ 21వ తారీఖు షూట్ చేశాను. అప్పటికి గతంలో నేను ఉన్నప్పటికీ కంపారిజన్ వీడియో మీకు అందరికీ అర్థం అవ్వటం కోసం నేను ఈ వీడియో షూట్ చేసి ఇందులో పెడుతున్నాను. ఇంతగా సన్నగా అయిపోయాను. ఈ వీడియో ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వటం అనేది చాలా నార్మల్ విషయం కాదండి. నేను ఒక్కొక్క రోజు లెక్క పెట్టుకుంటా 2 సంవత్సరాలు డైట్ చేసి సక్సెస్ఫుల్గా నేను తగ్గించుకున్న ఒళ్ళు హెల్తీగా ఉంటూ. సో దీన్ని ఎవరు కూడాను ఆదరిస్తూ అభిమానిస్తూ చాలామంది సపోర్ట్గా నిలబడ్డ నా ఫాలోవర్స్, నా సబ్స్క్రైబర్లు, నా వీడియోస్ డైలీ చూస్తుండే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుందండి నేను ఎంత కష్టపడ్డానంటే. నేను ఎలా ఉన్న మనిషిని ఇలా అవ్వడానికి కారణం నా పట్టుదల, మా మేడము సపోర్టు. ఎందుకంటే తగ్గిస్తానని మాట ఇచ్చారు, తగ్గించి చూపించారు. ఇప్పుడు నేను డైట్ చేయాలా ఆపేయాలనే సిచ్యువేషన్లో నాకు మా పిల్లల సపోర్ట్ తోటి, మమ్మీ నిన్ను తగ్గించిన మేడమే ఆమె దగ్గరే మళ్ళీ నువ్వు జాయిన్ అయితే నీకు ఆమె తగ్గిస్తారు. ఎందుకంటే గురువు లేని విద్య లేదండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెయిట్ లాస్లో మళ్ళీ నేను జాయిన్ అవ్వబోతున్నాను. సో లాస్ట్ మా గృహప్రవేశం అప్పుడు నేను ఆఫ్ చేస్తున్నాను. దగ్గర 8 నెలల ఒక 5-6 రోజులైంది. November 16th నేను మెయింటెనెన్స్ డైట్కి వెళ్ళాను, డైట్ ఆపేసి. ఇప్పుడు ఈరోజు డేట్ వచ్చేసి ఇది జూన్ 21 అండి. ఈరోజు నేను వీడియో షూట్ చేస్తున్నాను. అంటే 8 నెలలు దాటిపోయినాయి అనమాట. సో 8 నెలల్లో నేను ఎంత బరువు పెరిగాను, నా మెయింటెనెన్స్ డైట్లో నేను ఎంత మేనేజ్ చేసుకోగలిగాను అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. అసలు నా ప్రయాణం వెయిట్ లాస్లో జాయిన్ అవ్వకముందు, జాయిన్ అయిన తర్వాత నేనన్న బరువు కానీ ఎన్ని సంవత్సరాలు ఏంటి అనేది అది కూడా నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. డైట్ చేసింది ఎప్పుడు, ఏంటి, ఎన్ని సంవత్సరాలు అయింది, ఎన్ని కేజీలు బరువు తగ్గాను, ఫస్ట్ ఎంత బరువు అనేది ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సో నేను ఫస్ట్ అయితే ఒక 3 years అయిందండి నా జర్నీ స్టార్ట్ అయ్యి. నేను ఫస్ట్ వెన్నెల మేడంని నేను కలిసినప్పుడు హైబ్రోస్ చేయించుకోవడానికి, స్పార్కిల్ వెన్నెల మేడంని కలిసినప్పుడు నేను పర్మనెంట్ హైబ్రోస్ చేయించుకోవడానికి వెళ్ళాము. ఆ తర్వాత అక్కడ మేము బ్లడ్ టెస్ట్లు అవన్నీ ఇచ్చేసి, రక్త పరీక్షలు అవన్నీ ఇచ్చేసి వచ్చి మా ఇంటికి వచ్చి ఒక 3 నెలలు నా ఇంట్లో పనులు కానీ పిల్లల కాలేజీలు ఇవన్నీ చూసుకొని తర్వాత మళ్ళీ 3 నెలల తర్వాత నేను వెయిట్ లాస్లో జాయిన్ అయ్యాను. సో జాయిన్ అయిన డేటు వీడియో నేను ఈ వీడియోలో పెడుతున్నాను. ఇప్పుడు దగ్గర 2.5 సంవత్సరాలు అయినప్పుడు కూడాను నేను ఈసారి 8 నెలలు అయిందండి. November 16th నేను మెయింటెనెన్స్ డైట్ అంటే 68 kgs 110 kgs ఉన్న నేను 68 kgs 500 grams వచ్చానండి 2 సంవత్సరాల డైట్లో. అప్పుడప్పుడు 1 month డైట్, 40 రోజులు మెయింటెనెన్స్ డైట్, ఇలా చేసుకుంటూ మళ్ళీ మధ్యలో మా గృహప్రవేశాలు కానీ ఇల్లు కట్టినప్పుడు చాలా వరకు ఒక 8 నెలలు 9 నెలలు సెలవులు వచ్చినప్పుడు కూడా నేను అప్పటికి మెయింటెనెన్స్ డైట్ ముందు అప్పటికే నేను 8 నెలల వరకు సెలవులు పెట్టున్నా. అప్పుడప్పుడు 1 month, 15 days, 20 days, 2 months, 3 months ఇలా చేసుకుంటూ నా ప్రయాణంలో నేను ఒక 2 yearsలో ఒక 8 నెలల వరకు సెలవులు ఉన్నప్పుడు కూడాను
నేను తగ్గిన వెయిట్ వచ్చేసి 110 కేజీలు 100 గ్రాములు ఉన్నప్పుడు 500 గ్రాములకు వచ్చాను అనమాట. అంటే దగ్గర నేను 42 కేజీలు వెయిట్ లాస్ అయి ఉన్నాను 2 సంవత్సరాల లోపు. డైట్ 1 మంత్, మెయింటెనెన్స్ డైట్ 40 రోజులు ఇలా చేసుకుంటూ వచ్చిన తర్వాత మా ఇల్లు కట్టిన తర్వాత నాకు చాలా 3 సంవత్సరాలు మేము కష్టపడి ఇల్లు కట్టుకున్నామండి. ఎప్పుడు సుఖంగా ఉండింది లేదు, పిల్లలతో గడిపింది లేదు, హ్యాపీగా నేను ఫ్యామిలీతో నేను గడిపిందే లేదు. ఇక నేను అనుకున్నాను మా అమ్మాయి కాలేజ్ కూడా చాలా లాంగ్లో జాయిన్ చేశాము. అప్ అండ్ డౌన్ తిరగటం, తీసుకురావడం, కొన్ని రోజులు హాస్టల్లో పెట్టడం, మళ్ళీ నేను ఉండలేక మళ్ళీ పాపను తీసుకొచ్చుకోవడం, నేను ఉండలేను అనమాట పిల్లలు లేకుండా. సో ఇవన్నీ మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చుకోవడం, మళ్ళీ ఇక్కడ నుంచి డ్రాపింగ్, పికప్పింగ్, ఇలా రోజుకి 1.5 అవర్ పోవడానికి 1.5 అవర్ రావడానికి. ఇలాంటి టైంలో నాకు డైట్ చేయడానికి టైం సరిపోద్దా లేదని నేను ఇన్ని నెలలు నేను ఆగిపోయాను. అంటే దగ్గర నవంబర్ 16కి నేను మెయింటెనెన్స్ డైట్కి వెళ్ళి ఈ రోజు జూన్ 21కి నేను వీడియో షూట్ అనేది చేస్తున్నాను. సో అంటే 8 నెలలు దాటిపోయినాయి. నేను ఎంత పెరిగాను ఏంటి ఈ 8 నెలలు. ఇందులో కూడా మేము మెయింటెనెన్స్ డైట్లోనే ఉన్నాము. నేను, మా పెద్దమ్మాయి, మా చిన్నమ్మాయి ఇయర్లీ ఫీజు కట్టుకొని మెయింటెనెన్స్ డైట్ చేస్తూ మేడం చెప్పే ఫుడ్ తింటూ బాడీని కంట్రోల్లో పెట్టుకుంటూ 8 నెలలు మేము మేనేజ్ చేసుకున్నాం. ఇయర్లీ ప్యాకేజ్లో జాయిన్ అయ్యి ఉన్నాం కాబట్టి లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పి ఇప్పుడు కూడా మీకు అదే చెప్తున్నాను. సో ఇవాళ ఏంటంటే నేను ఎంత పెరిగాను ఏంటి అని చెప్పబోయే ముందు మీ అందరికీ తెలిసిన విషయమేనండి. నేను ఇప్పుడు స్పెషల్గా నా గుండె ఇలా చీల్చుకొని నేను చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఈ దౌర్భాగ్య పరిస్థితి నాకు పట్టిద్దని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నేను చాలా లావు ఉన్న సొసైటీ మొత్తానికి తెలుసు. తిన్నాను, చదువు లేదు, ఏమి లేదు, మాకు ఇంగ్లీష్ రాదు, ఏమి రాదు. తిన్నప్పుడు నాకంటూ ఒక ఓపళ్ళు వచ్చేసింది, మీ అందరికీ తెలుసు. సో నేను ఇంత లావు ఉన్నప్పుడు 2 పిల్లల్ని తీసుకొని పర్మనెంట్ ఐబ్రోస్ కోసం మా మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇంత లావు ఉన్నారండి, పిల్లల్ని మీరు చూసుకోవాలి కదా, మీకేమన్నా కొంచెమైనా సొయలో ఉన్నారా, కొంచెం మీరు ఒళ్ళు తగ్గించుకోవాలండి నా మేడం చెప్పి నాకు ధైర్యాన్ని ఇచ్చి ఇవాళ నేను 2 సంవత్సరాలు ప్రయాణం సాగించాను అంటే మా మేడం పుణ్యమే అనుకుంటా. నేను ఉన్నమాట చెప్పుకోవడం ఎవరికైనా సరే సబబుగా అనిపించాలండి. నేను ఇప్పుడు మీకు చెప్పేదంతా అక్షరాల నిజం. నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూసే ప్రతి ఒక్క ఆడియన్స్కి కూడాను నేను ఈ విషయం చెప్తూనే ఎవ్రీ 15 డేస్కి ఒకసారి 1 మంత్ డైట్, 40 రోజులు మెయింటెనెన్స్ డైట్లో 15 రోజులు వీడియోస్ పెడుతూ ఉన్నా. ఎప్పుడైనా ఒక 5-6 రోజులు లేట్గా పోస్ట్ పెట్టినా ఈ కారణం నాకు నెలసరి వచ్చింది, అందుకని 5 రోజులు లేట్ అయింది, లేకపోతే ఈ నెలలో నేను కొంచెం మధ్యలో కొంచెం ఎగ్గొట్టాను, దానివల్ల ఒక 5-10 రోజులు లేట్ అయింది. ఇట్లా చెప్పుకుంటూ నా ఈ 3 సంవత్సరాల ప్రయాణంలో 2.5 సంవత్సరాల్లో చెప్పుకుంటూ నేను డైట్ చేస్తూ వచ్చాను. 8 నెలలు ఆపేశాను. సో ఇది కూడా నేను సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి అప్డేట్ ఇవ్వాలి కాబట్టి నేను మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వివరంగా చెప్తూ వస్తున్నాను. లేకపోతే మా ఇంట్లో నేను తిని మా ఇంట్లో మేము పబ్లిక్కి కనిపించేది కాదు. అయితే నేను ఇవన్నీ నేను ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు నాకు. ఎందుకంటే ఒక మనిషి పబ్లిక్లో ఉన్నారు అంటే మనం తగ్గిపోయినా, మనం బాధగా ఉన్నా, మనం నవ్వుతూ ఉన్నా అందరి కళ్ళు మన మీద ఉంటాయి. ఎందుకంటే మనం సంతోషంగా ఉంటున్నామంటే ఆడియన్స్ వీళ్ళు సంతోషంగా ఉంటారు, బాధగా ఉన్నామంటే బాధని గమనిస్తారు, మనం తగ్గినా గమనిస్తారు, లావెక్కినా గమనిస్తారు. ఈ సొసైటీలో మనం ఉంటున్నాము అంటే మన బాధలు, మన కష్టాలు, సుఖాలు ఇవన్నీ పబ్లిక్కి అవసరం లేదు. అట్లీస్ట్ కళ్ళతో కనిపించేదానికైనా మనం ఒక నిజాన్ని అనేది చెప్పాలి. కాబట్టి ఈ వెయిట్ లాస్ జర్నీలో నేను చెప్పుకుంటూ చేస్తూ వచ్చాను. స్టార్టింగ్ అయితే నేను 1 మంత్ వరకు అసలు చెప్పాలనుకోలే నేను 3 years బ్యాక్. ఇంకా అలా చేస్తూ నా ఫేస్లో బాడీ, మా చుట్టాలు, మా ఇంట్లో వాళ్ళు నువ్వు తగ్గుతున్నావు మమ్మీ అని వీళ్ళే ఇంతగా నన్ను ఆశ్చర్యపోతున్నప్పుడు సొసైటీ ఆశ్చర్యపోయింది కదా. ఆన్ ది స్పాట్లో 1 మంత్ తర్వాత నేను వీడియోస్ పెట్టి తగ్గిపోయిన తర్వాత ఆడియన్స్ అందరూ కొంతమంది నన్ను అభిమానించేవాళ్ళు, నా మీదే ఎక్కువగా నా వీడియోస్ చూసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు బాధపడతారు, ఈ మేడంకి ఏమైనా అనారోగ్యం వచ్చిందా, ఈమెకి ఏమైనా బాగాలేదా, ఈమె ఏమైపోతుంది, 2 పిల్లలు ఉన్నారే, ఇట్లా ఏమన్నా మానసికంగా ఇంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఇట్లా ఆలోచిస్తారని ఎవ్రీ మంత్ నేను సోషల్ మీడియాలో చెప్పుకుంటూ 15 డేస్కి ఒకసారి నా వెయిట్ లాస్ రిజల్ట్స్ పోస్ట్ పెడుతున్నాను. దాన్ని మిలియన్స్లో ఆదరించారు, మిలియన్స్లో ఆదరించి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు. ఒక ఓపెన్లో ఉన్న నాకు నేను తగ్గుతానో లేదా అని అసలు నా మీద నాకే నమ్మకం లేదు. అసలు ఇన్ని సంవత్సరాల ప్రయాణం సాగిస్తానని నాకు తెలియదు. సో ఇలాంటి అప్పుడు నేను ఒక వీడియో పోస్ట్ పెట్టడం, మీరు తగ్గారంటాం, చాలా మంది జాయిన్ అవ్వటం, చాలా మంది తగ్గటం, అందరూ హెల్తీగా ఉండటం. సో నాకు ఒక మంచిగా అనిపించిందండి. నేను తగ్గి ఇంకో 10 మంది తగ్గి అందరు హెల్తీ వాతావరణంలోనే ఉంటూ తగ్గుతూ వచ్చారు. హోమ్మేడ్ ఫుడ్డే పెడతారు, మీరు ఇంట్లో వండుకొని తినే ఫుడ్డే పెడతారు, మీరు రాత్రి పడుకునే విధానం, పొద్దున్నే లేచే విధానం, మంచినీళ్ళు తాగమంటారు, వెజిటేబుల్స్ తినమంటారు. ఈ లైఫ్ స్టైల్కి మనం అందరం ఇష్టంగా ఉన్నప్పుడు జాయిన్ అయ్యి తగ్గిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అందులో నేను ఉన్నాను. సో హోమ్మేడ్ ఫుడ్డే. ఇప్పుడు మాది మైసూరు, మా మేడంది హైదరాబాద్, వెనెలా మేడంది స్పార్కిల్ ఒబిసిటీ క్లినిక్ మేడంది. సో ఇవన్నీ నేను మీకు వివరంగా చెప్పడానికి కారణం, మేము ఆమెని ఈ 3 సంవత్సరాల ప్రయాణంలో 2 సార్లు కలిసాం. 2 సార్లు కలిసింది 40 కేజీలు బరువు తగ్గినప్పుడు, లాస్ట్ ఒక 4 months బ్యాక్. అప్పుడు కూడా నేను మా మేడంని వెళ్ళి కలిసి పర్మనెంట్ ఐబ్రోస్, ఈ ఫేస్కి సంబంధించిన హైఫు ఇవన్నీ చేయించుకొని వచ్చాయి. ఎందుకంటే అప్పుడు చేయించుకునేది ఐబ్రోస్ 3 years అయింది. 3 years తర్వాత మళ్ళీ నేను చేయించుకోవాలి కదా, మళ్ళీ ఇదంతా కొంచెం ఎప్పుడు 1 year చేయించుకోవాలి. మేము చాలా లాంగ్లో ఉన్నాం కాబట్టి నేను చేయించుకోలేకపోయా. 40 కేజీలు బరువు తగ్గినప్పుడే చేయించుకుందాం అనుకున్నా పర్మనెంట్ ఐబ్రోస్, అప్పుడు కూడా నాకు కుదరలేదు. లాస్ట్ ఒక 4 months బ్యాక్ వెళ్ళినప్పుడు చేయించుకున్నాను, మళ్ళీ వచ్చాము. సో ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఏది జరిగినా నేను పబ్లిక్కి చూపించుకుంటూ చేసుకుంటూ వస్తూ ఉన్నాను. సో నా వెయిట్ లాస్ ప్రయాణం నా ఇష్టపూర్వకంగా నేను జాయిన్ అయి ఉన్నాను. నా ఇష్టపూర్వకంగా నేను పోస్టులు పెడుతూ వచ్చాను, అందరు ఆదరిస్తూ ఉన్నారు, చాలామంది జాయిన్ అయ్యారు, చాలామంది తగ్గారు. సో మంచి
మంచిగా అయితే మంచి రిజల్ట్స్ ఉండింది అందండి, అద్భుతమైన రిజల్ట్స్ ఉండింది. సో ఇవాళ నేను మళ్ళీ జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు నేను పెరుగున్నాను. నేను 42 కేజీలు బరువు తగ్గినప్పుడు 68 కేజీలకు వచ్చాను, 110 కేజీలు 100 గ్రాముల దగ్గర నుంచి. ఇప్పుడు నేను 8 నెలల్లో నేను మెయింటెనెన్స్ డైట్లో ఉన్నప్పుడు కూడాను రీసెంట్గా మా అమ్మాయిని కాలేజ్ నుంచి తీసుకురావడం, దిగబెట్టడం కొన్ని చేసినప్పుడు మెయింటెనెన్స్ డైట్లో కూడా కొన్ని పొరపాట్లు అప్పుడప్పుడు తింటాం, కొన్ని సందర్భాల్లో పిల్లలకి హాలిడేస్ ఇచ్చినప్పుడు బయటకు వెళ్ళటం, ఇలాంటివన్నీ చేసి కొంచెం డైట్ని కూడా మెయింటెనెన్స్ డైట్లో కూడా తప్పులు ఎక్కువగా బిర్యానీలు అలా తినడం వల్ల కొంచెం నేను మళ్ళీ పెరిగాను. చూడండి బాడీ స్ట్రక్చర్, ఇవన్నీ మీకు చూపిస్తున్నాను అంటే ఒక ఆడపిల్ల సొసైటీలో ఉందండి. ఇప్పుడు నేను తగ్గుతున్నాను, లావెక్కుతున్నాను, సన్నపడుతున్నాను, సొసైటీకి నేను చూపించుకుంటున్నప్పుడు ఇవన్నీ చూపించాల్సిందే. ఇది చూపించాలి కాబట్టి నా బాధ్యతగా నేను చెప్తున్నాను. మళ్ళీ నేను జాయిన్ అయి ఉన్నాను, నా బాడీ ఇప్పుడు, నా చేతులు కానీ ఈ బాడీ ఆకారం కానీ ఇప్పుడు ఇలా ఉంది. నేను మళ్ళీ మీకు ఎవ్రీ 15 డేస్కి కానీ లేకపోతే 1 మంత్కి కానీ పోస్ట్ అనేది పెడతాను. చూస్తున్నారు కదా నా ఆకారం ఇలా ఉంది. నా ఇష్టపూర్వకంగా నేను జాయిన్ అయి ఉన్నాను, నేను తగ్గాను. నా ఫ్యామిలీకి, నా పిల్లలు, మీ అందరికి తెలిసిన విషయమేనండి. అన్ని కడుపుచించుకొని నా ప్రాబ్లమ్స్ నేను ఎవరికైనా చెప్పుకున్నా యారే కాదు తీరే కాదు. సో నా పిల్లలకి నేను బతికుండాలి అంటే మినిమం నేను ఆరోగ్యంగా ఉండాలి. యూట్యూబ్ కష్టపడి చెయ్యాలి, కష్టపడి నా చేతితో నేను వంటలు చేసి మిమ్మల్ని అందరు మెప్పించి నా లైఫ్ అలా ఉంటేనే నా పిల్లలకి చదువులు కానీ, నేను కానీ, నా ఇంటి లైఫ్ స్టైల్ కానీ అంతా బాగుంటుంది. రెక్కాడితే కానీ డొక్కాడదు, ఓవరాల్గా చెప్పేది అది. మా పరిస్థితిలో ఇలా ఉన్నప్పుడు నా ఆరోగ్యాన్ని జాగ్రత్త చేసుకోవాల్సిన బాధ్యత నాదే. అందుకనే మళ్ళీ నేను డైట్లో జాయిన్ అవుతున్నా, స్పార్కిల్ ఒబిసిటీ క్లినిక్లో. ఇప్పుడు నేను 8 నెలలు నేను మెయింటెనెన్స్ డైట్లో ఎంత పెరిగాను అనేది మీకు వివరంగా చూపిస్తాను. అది కానీ ఇన్ని విషయాలు ఉన్నప్పుడు కూడాను నన్ను ఇప్పుడు కూడాను ఒక మంచి స్టూడెంట్ లాగా నన్ను ఆదరించి మళ్ళీ నేను జాయిన్ అవుతున్నప్పుడు నాకు మళ్ళీ వెల్కమ్ చెప్పి నన్ను జాయిన్ చేసుకుంటున్నా మా మేడంకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎందుకంటే మంచి మనిషి అండి. నేను అనే మనిషిని చాలా లావు ఉన్నాను, నా మీద నాకే నేను బతుకుతానో చస్తానో, రేపు ఎదురు పిల్లల్ని ఎలా చూసుకోవాలో అవగాహన కూడా లేని ఒక వింత మనిషిలాగా ఉన్న నన్ను నాకు ఒక ఆకారం ఇచ్చి నన్ను వెయిట్ లాస్లో జాయిన్ చేసుకొని నాకంటూ ఒక ఇష్టం అనేది కలిగి నేను ఫ్రాక్లు వేసుకోగలుగుతున్నాను, మిడ్డీలు వేసుకోగలుగుతున్నాను. నా వయసు 40 years అండి. నాకు ఇవన్నీ అసలు ఆలోచన కానీ అవగాహన లేనప్పుడు ఒక మనిషి ఇలా కూడా ఉండొచ్చు, మీరు అందంగా ఉంటారు, మీరు బాగుంటారు, మీరు హెల్తీగా ఉండాలండి, మీ పిల్లలకు మీరు అవసరం అని చెప్పే మనిషి ఒకళ్ళు ఉన్నారన్నప్పుడు మనం వాళ్ళ దారిలో నడవాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి మా మేడంతో మేము ఈ ప్రయాణం అనేది సాగించాము. ఇప్పుడు కూడా సాగిస్తున్నాను. ఇప్పుడు వెయిట్ లాస్లో కూడా నేను జాయిన్ అవుతున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఎంతున్నాను, 74.9. 70 కింద చూపించవా? చూపించు, క్లియర్గా చూపించు. లైవ్ లో చూపిస్తూ 15 days రిజల్ట్స్ 74.9 ఇలా వచ్చాను. లాస్ట్ టైం నేను ఉన్నానమ్మా 8 months బ్యాక్ November 16th కి మెయింటెనెన్స్ డైట్ కి వెళ్ళేటప్పుడు ఉంది నేను 68 kg 500 గ్రాములు, టోటల్ 6 kg 400 గ్రాములు, 6 kg 400 గ్రాములు వెయిట్ పెరుగున్నానండి. ఇప్పుడు నేను 8 నెలల గ్యాప్ కదా, చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది. ఇందులో కూడా చాలా ప్రాబ్లమ్స్, ఇంట్లో సమస్యలు. ఇంక చీట్ మీల్స్ కదా, చీట్ మీల్ అది, చీట్ మిల్ చీట్ మిల్ అంట, చీట్ మిల్ చేసి చీటింగ్ అంటారు కదా, అలాగా ఫుడ్ చీట్ మీల్ అంటారు దాన్ని. అది నాకు ఇంగ్లీష్ రాదు, ఏమనుకోవద్దు. సో ఇది తిని నేను కొంచెం పెరిగాను అనమాట. సో మీరందరూ కూడాను నా వెయిట్ లాస్ జర్నీని ఆదరించారు, సపోర్ట్ చేశారు. ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ నేను ఫస్ట్ నుంచి నా వీడియోస్ వెయిట్ లాస్ ప్రయాణం సాగించిందంతా చూసినట్టయితే నేను మీకు వివరంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదండి. ఎందుకంటే చూడకుండా మధ్యలో ఎవరైనా ఆన్ ది స్పాట్ లేదన్నా ఇక వాళ్ళ అపోహలో ఉంటే నేనేం చేయలేను. ఎందుకంటే పబ్లిక్ని మనం అసలు ఎవరిని మనం ఏమీ చేయలేము. సో ఇవాళ నా బాధ నేను మీకు ఎందుకు వివరంగా చెప్తున్నానంటే నేను వెయిట్ లాస్ జాయిన్ అవ్వడం నా కోసం, నా ఫ్యామిలీ కోసం, నా పిల్లల కోసం. నేను ఇప్పటికిప్పుడు మంచం పెడితే నా పిల్లలకి అన్నం వండి పెట్టేవాళ్ళు కూడా ఉండరండి. అది అందుకని నాకు ఎవరైతే నన్ను గైడ్ చేసి మీరు తగ్గుతారని నా భుజం మీద చేసి చెప్పారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ నేను జాయిన్ అవ్వడం అనేది కరెక్ట్. ఎందుకంటే ఒక మనిషి ప్రూవ్ చేసుకున్నారు నేను తగ్గుతున్నాను అంటే, ఆ మనిషి నాకు ప్రూవ్ చేసి చూపించారు. 42 కేజీలు బరువు తగ్గానండి. ఎటువంటి మందులు లేవు, ఎటువంటి సర్జరీలు లేవు. నాది మైసూరు, మేడంది హైదరాబాదు. ఇవాళ రేపు మందులు వేసుకొని ఎవరు కూడాను ఎటువంటి మెడిసిన్ వేసుకొని తగ్గేదైతే చాలా మంది లావుగా ఉండే వాళ్ళ కొడుకునే ఉన్నారు కోటీశ్వర్లు. వాళ్ళు తగ్గొచ్చండి. ఈ ప్రపంచంలో డైటీషియన్స్ ఉన్నారు, యోగా చేసేవాళ్ళు ఉన్నారు, జిమ్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ చాలా సీనియర్స్, వాళ్ళందరూ చాలా మేధావులే. ఎవరు ఎలా తగ్గారు, ఎలా పెరిగారు అనేది నాకు అనవసరమైన విషయం అండి. నా విషయానికి వస్తే నేను కష్టపడి వెయిట్ లాస్ చేశాను, కష్టపడి తగ్గాను, కష్టపడి నేను ఇంట్లో హోమ్ మేడ్ వండుకున్నాను. ఎప్పుడన్నా నేను తిన్నా కూడా తిన్నాను అని చెప్తున్నాను. తినలేదు అంటే ఈరోజు ఇదిగో ఇది నా డైట్ ఇలా ఉంది, నేను తిన్నాను, ఈరోజు ఎగ్గొట్టాను. ఇలా మేము లైవ్లో చూపించుకుంటూ ఆడియన్స్కి సరదాగా నా ప్రయాణం సాగించాను. నేను ఇప్పుడు కూడా అలాగే సాగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ వెనిలా మేడంకి ఇప్పటి వరకు చూసి నన్ను అభిమానించి చాలా మంది జాయిన్ అయిన వాళ్ళందరూ కూడాను థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను తగ్గాను, కష్టపడే ఇంకా ముందు కూడా డైట్ చేస్తాను. ఈరోజు అయితే పిల్లలకి శనివారం వచ్చింది, మంచిగా ఏదైనా వంట చేసుకొని మేము తినేసి తృప్తిగా ఈరోజు
8 నెలలు మేము తృప్తిగానే తిన్నాము మెయింటెనెన్స్ డైట్లో కూడా. ఇప్పుడు కూడా మేము ఈ రోజు ఏంటంటే ఇక డైట్లోకి వెళ్ళామంటే మా లైఫ్ స్టైల్, నేను పడుకునే విధానం, నేను లేచే విధానం, ఇవన్నీ చేంజ్ చేసుకోవాలి. 40 సంవత్సరాలు దాటక ముందు డైట్ చేసేది వేరు ఉంటుంది. 40 సంవత్సరాల తర్వాత ఒక డైట్ చేసే విధానంలో కానీ 42 కేజీలు తగ్గిన తర్వాత ఇప్పుడు నేను ఎటువంటి ఫుడ్ తినాలి, నా మీద ఇంకా ఏంటంటే ఎట్లా ఉంటుందంటే, నేను ఫస్ట్ 5 కేజీలు 5 కేజీలు ఇలా 8 కేజీల వరకు ఇట్లా తగ్గినప్పుడు ఎంత తగ్గానని పెడుతూ వచ్చాను మంత్కి. ఇప్పుడు ఏంటి 42 కేజీలు తగ్గిన తర్వాత ఆ రేంజ్ లో తగ్గడానికి ఇంకా అవ్వదు. ఎందుకంటే ఫస్ట్ మన బాడీలో వాటర్ కానీ ఇంకేదన్నా మనకి కొవ్వు కానీ ఇవన్నీ ఎక్కువే ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడా పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇంకా నా బాడీ ఇప్పుడు ఒక లెవెల్లో ఉంది. ఈ లెవెల్లో ఉన్న దాని మీద మనం చాలా సిన్సియర్ గా డైట్ చేస్తేనే నెలకు 1 కేజీయో 2 కేజీలో తగ్గగలుగుతాం. సో అదంతా సొసైటీకి తెలిసిన విషయమే. చాలా మంది సీనియర్స్ ఉంటారు. దయచేసి నేను ఇప్పుడు కూడా చెప్తున్నానండి, ఆడపిల్ల ఎవరైనా ఒక 2 బిడ్డల తల్లిని సొసైటీలోకి వచ్చి నేను వీడియోస్ చేస్తూ నేను ఇలా నిలబడున్నాను అంటే మీరందరూ ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఇంకో 10 మందికి ఆదర్శంగా ఉండాలని ఒక ఆదర్శంగా తీసుకోండి తప్ప ఎవరిని కూడాను తప్పుడు అంచనాలు వేయకండి దయచేసి. నేను అప్పుడు ఇంక ఇదే చెప్తున్నానండి. నా వెయిట్ లాస్ ప్రయాణం మంచిగా సాగాలి, నేను నా పిల్లలకు బతికుండి ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మా వెన్నెల మేడం కూడా చక్కగా చూపించు ఫ్యామిలీ ప్యాక్. ఇదిగోండి ఫ్రెండ్స్, రౌండ్ తిరగాలి నువ్వు ఇప్పుడు బ్రహ్మాండం లాగా. ఇప్పుడే చూడండి ఫ్రెండ్స్, ఈ పొట్ట మళ్ళీ తర్వాత మీరు చూడబోరు. సో ఎంత లావు పొట్టనేసుకుని ఇప్పుడు దాకా నేను వెయిట్ మోసాను. సో ఈ పొట్టని ఎలా తగ్గించుకుంటాననేది చూడండి. ఇదిగోండి, మీకు ఎందుకు ఓపెన్ గా చూపిస్తున్నానంటే ఈ తర్వాత ఈ పొట్ట కనిపించదు కాబట్టి. సో ఇదంతా కూడా మీరు ఆదర్శంగా తీసుకొని వెయిట్ తగ్గడానికి మీరు కూడా ప్లాన్ చేసుకుంటారని మీకు చూపిస్తున్నాను. ఏమో వెనక చూపించు. ఇదిగోండి, ఇప్పుడు నేను ఇంత లావు ఇంత వెయిట్, ఇది నా పొట్ట ఫ్యామిలీ ప్యాక్ అన్నమాట. సో ఇదంతా కూడాను తగ్గించుకునే ప్లాన్ లో ఉన్నా నేను. చూడండి, చూడండి పొట్ట. ఇదంతా నా పొట్ట. ప్రమాదంగా గుర్తొస్తున్నాడా? ఆ హిప్పు ఆ అప్పు ఉంటుంది చూడు, అలాగా. ఏది ఒకసారి హిప్పు తగ్గించుకోవాలి, ఓకేనా? తగ్గడానికి నేను ఎంత తగ్గాను అనేది మీకు క్లియర్ గా చూపించాలంటే ఇదంతా చూపించేది తప్పదు. సో ఓకే, ఇది 40 days తర్వాత మళ్ళీ చూడండి, ఓకే? ఇవన్నీ కూడా వెయిట్ లాస్కి ముందు వీడియోస్ అండి. నేను 1 కాదు 2 కాదు పెట్టాలంటే చాలా ఉన్నాయి. నేను చాలా లావుగా ఉన్నాను. సో అసలు నేను ఏమైపోతానో, నాకు ఏం రోగం వచ్చిద్దో, ఏ హార్ట్ అటాక్ వచ్చిద్దో అనే కామన్ సెన్స్ కూడా లేకుండా తిన్నానండి. బాగా తిని ఏదో వంట చేసుకుంటున్నాను, తింటున్నాను, పిల్లల్ని చూసుకుంటున్నాను అనుకున్నానులే. కానీ ఇంత ఒళ్ళొస్తే ప్రమాదం అనేది నేను గ్రహించలేనప్పుడు మా మేడం నన్ను తగ్గిపోతారండి మీరు, నేను తగ్గిస్తాను అని చెప్పేసి మాట ఇచ్చి చెప్పిన మాట నెరవేర్చుకున్నారండి. సో నేను ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతానండి. ఆ మేడము నాకు ఒక జన్మనిచ్చారని. ఎప్పుడైనా సరే గురువు లేని విద్య లేదండి. ఎప్పుడైనా సరే ఒక మనిషి ఇంకొక సపోర్ట్ ఉండి ఇచ్చే ధైర్యం వల్లే ఏదైనా సరే కోఆపరేషన్గా తోడుగా ఆ పని చేయాలంటే సపోర్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే సాయంత్రం పొద్దున వెయిట్ లాస్ చేసేసాను కదా, మధ్యాహ్నం చేసుకుందాం బిర్యానీ అనుకున్నాం. లేదు మమ్మీ, సాయంత్రం చేసేసి నువ్వు మధ్యాహ్నం చేస్తే 2 పూటలు తింటాం మనం, వద్దు 1 పూటకి తినేసి తృప్తిగా నిద్రపోదాము అని చెప్పారు. అందుకని చెప్పేసి చికెన్ దమ్ బిర్యానీ చేశాను. ఇవ్వండి చికెన్ దమ్ బిర్యానీ, ఇవ్వండి చూడండి. చికెన్ కర్రీ లెగ్ పీసులు అనమాట. ఇవన్నీ ఏమంటారు, లాలీపాప్, చికెన్ లాలీపాప్లు ఇవన్నీ చూసారా. ఇది కందనకాయ ఫ్రై, ఇది పెరుగు పచ్చడి, అది నిమ్మకాయ ఉల్లిపాయ. సో ఇవన్నీ బౌల్లోకి సర్దేద్దాం. సాయంత్రం పూట ఈరోజు బిర్యానీ పార్టీ అనమాట, వెయిట్ లాస్ బిర్యానీ పార్టీ. ఇంక మళ్ళీ ఎప్పుడు తింటాను అంటే వెయిట్ లాస్ లో జాయిన్ అవ్వకముందు మనం ఎన్ని విషయాలైనా వేయచ్చు. ఇక జాయిన్ అవుతామనగా మనకు తినాలనుకున్నవన్నీ తినేసి ఇక వెయిట్ లాస్ లో జాయిన్ అయ్యి సిన్సియర్ గా పాటించాలనేది నా కాన్సెప్ట్. ఒక ఆశ పెట్టుకుంటాను, 15 రోజుల తర్వాత పార్టీ చేసుకొని వెయిట్ లాస్ తగ్గి
అప్పుడు మంచిగా నాకు నచ్చినవి తినాలి అని ఒక ఆశ పెట్టుకుంటే కానీ ఫర్దర్గా నేను వెయిట్ లాస్ జర్నీ చేయలేను. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి నేను ఇలా బిర్యానీ కానీ నాకు నచ్చింది తింటానండి తృప్తిగా. పిల్లల్ని తీసుకొని వెళ్ళి బయటైనా తినేస్తాను నేను. ఇంట్లో చేసుకున్నప్పుడు ఉన్నాయి, బయట తిన్న రోజులు ఉన్నాయి. అలా తినేసి ఇంకో 15 రోజులు సిన్సియర్గా డైట్ చేస్తా. ఒక ఆశ పెట్టుకోకపోతే ఎవరు మొత్తం ఎవరు కూడాను ఏం తినుకోకుండా డైట్ చేయలేరు ఫ్రెండ్స్. అది గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడు తృప్తిగా తింటా చేస్తాను. ఇక నాన్ వెజ్ జోలికి వస్తే డైట్లో కొంచెం తక్కువే ఉంటాయి. అలా అని చెప్పేసి నేను చాలా సందర్భాల్లో ఎగ్గొట్టిన రోజులు కూడా ఉన్నాయి. కొన్ని ఏదైనా పుట్టినరోజులు కానీ ఇంకేదైనా ఫంక్షన్స్ అట్లాంటివి ఉంటే తప్పదనుకుంటే తినేస్తాయి. ఎందుకంటే ఇది లాంగ్ జర్నీ అండి. చిన్న చిన్న తప్పులు ఉంటాయి. అవన్నీ మనల్ని ఇంతే హద్దు, ఇంతే లిమిటేషన్, ఇన్ని రోజులకు తగ్గాలి, ఈ షరతులు ఇట్లాంటి వాటితో కాదు. ఫంక్షన్లు, గృహప్రవేశాలు ఇవన్నీ క్రాస్ చేసుకుంటా తింటా. నేను ఊహించుకుంటేనే నాకే అసలు ఒకసారి టెన్షన్ వేసింది. సిరి 42 కేజీలు తగ్గాను ఫ్రెండ్స్. అబ్బో, నేను ఇంత ప్రయాణం సాగిస్తాను అస్సలు అనుకోలేదు. కానీ ఇలా భుజం మీద చేసి ఇలా తగ్గుతారండి, నేను తగ్గిస్తాను, హెల్తీగా ఉంటారు, నా మాట వింటారు కదా అన్నారు. వింటాను మా అన్న. నేను మా అంటాను గౌరవంగా, వింటాను మా అంటే సరేనండి, మీరు ఇంకా నా డైట్ ని ఫాలో అయితే మీరు తగ్గుతారండి. అట్లాగే తగ్గుతా ఒక్కొక్క మోడల్ డ్రెస్ అమ్మా చిన్న చిన్న. అసలు నేను ఒక ఫ్రాక్ వేసుకుంటానని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మా మమ్మీ సైజ్ లో డ్రెస్లే ఉండవు. డ్రెస్ నాది 4XL సైజు. నేను ఒక ఫ్రాక్ వేసుకుంటానని కానీ నేను ఇంకేదైనా వేసుకుంటాను, హాఫ్ శారీ కట్టుకుంటానని నాకు డ్రీమ్స్ లేవు. అంటే నేను ఇంకా బట్టలు వేసుకోవడానికి ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఒక శారీయే కట్టుకోవాలి. ఆ శారీ కూడా కట్టుకోకుండా నైటీల మీద ఉండే రోజులు వచ్చేసినాయి. అంటే ఇంకా బ్లౌజ్ వేసుకోగానే ఊపిరాడట్లా నాకు. అలాంటి సిచ్యువేషన్ లోనే నేను వెయిట్ లాస్ లో జాయిన్ అయ్యి 42 కేజీలు తగ్గి ఫస్ట్ నెలలో 10 కేజీలు, 8 కేజీలు, 6 ఇట్లా 5, 3, 2, 1 ఇట్లా కూడా తగ్గిన రోజులు ఉన్నాయి. అవన్నీ వీడియోస్ 3 సంవత్సరాల జర్నీ కదా, గుర్తు కూడా ఉండట్లా నాకు. సో ఇట్లా తగ్గుకుంటున్నా. ఇప్పుడు ఇంత తగ్గిన తర్వాత మనకి కొంచెం తగ్గడానికి టైం పడుతుంది. ఎన్ని రోజులు ఏంటనేది లేదు. 15 రోజులకు ఒకసారి అప్డేట్ ఇస్తాను. తగ్గినా తగ్గకపోయినా అది నా బాధ్యత. ఓకేనా? ఎప్పుడన్నా తింటున్నా అని చెప్తా. గతంలో ఇప్పుడు నేను చాలా వీడియోస్ చేసి పెట్టాను వెయిట్ లాస్కి వెళ్తున్నాను కాబట్టి. కొంతమంది చూసిన వాళ్ళందరూ ఆ బిర్యానీలు అవన్నీ తింటున్నారేమో అనుకుంటారు. పాత వీడియోస్ కొన్ని ఉంటాయి, కొన్ని కొత్త వీడియోస్ ఉంటాయి. మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. ఫస్ట్ నుంచి వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ అర్థమవుతుంది. కొత్తగా చూసే వాళ్ళకైతే వెయిట్ లాస్ లో జాయిన్ అయ్యి తింటున్నారు అనుకుంటారు. తినము. అవి పాతగా చేసిన వీడియోస్, ఒక్కొక్క వీడియో ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, ఎపిసోడ్లు చెప్పున పెట్టుకుంటా వస్తాను నేను. ఒక సంవత్సరం క్రితం, 6 నెలల క్రితం కూడా పెడతాను నేను. అవన్నీ చూసి అపోహ పడద్దు. కొంచెం ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది అది. ఓకేనా? పలావ్ తిందాం. ఆహా, చూసారా ఫ్రెండ్స్, పలావ్ ఇంట్లో చేస్తే ఎంత సాటిస్ఫాక్షన్గా తింటారు మా పిల్లలు అయితే. నిజంగా చెప్తున్నా. ఇందులో గ్రేవీ లేకపోయినా మనం ఇలా డైరెక్ట్ తినేసేయచ్చండి. కానీ నేను గ్రేవీ ఖచ్చితంగా వండుతాను, ఎందుకంటే నాకు గ్రేవీతో తింటమే ఇష్టము. బాగా పైన దించేసిన తర్వాత నెయ్యి వేసాను. బిర్యానీ అయితే సిరి సూపర్గా వాసన వస్తుంది. కేజీ చికెన్ అమ్మా ఇది, కేజీ బాస్మతి రైస్. ఒకరోజు చేసుకున్నా ఇలా హ్యాపీగా చేసుకుని ఒక పూటకి తినేద్దాంలే అని మధ్యాహ్నమే చేసేదాన్ని. మధ్యాహ్నం వద్దు మమ్మీ, సాయంత్రం చెయ్యి, 2 పూటలు ఎందుకు తింటాం, ఒక పూట తిందాంలే అన్నారు. అందుకని చెప్పేసి ఒక పూటకి ఇలా చేసాను. రుమాయిస్తుంది. నెయ్యి వేసి చేశానవా? మొత్తం ఆవు నెయ్యి వేసి చేసా. ఇంట్లో మేము ఎక్కువగా ఆవు నెయ్యే పడతామండి. ఆహా, వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ. ఇవి లాలీపప్పులే, మొత్తం లాలీపప్పులతోనే చేశానండి. నెయ్యి వాసన ఎంత బాగుందో తెలుసా, వేస్తుంది. తిందామా? వెయిట్ లాస్ లో జాయిన్ అవ్వక ముందే మా మమ్మీ ఒకసారి ఇలా ఎంజాయ్ చేసిద్ది. ఎంజాయ్ చేస్తా. మళ్ళీ జాయిన్ అయిన తర్వాత కొంచెం సిన్సియర్గా ఉంటే మనకే ఒళ్ళు తగ్గిద్దామా? మరి ఏదైనా మన కోసమే కదా. మనమే మరి కంట్రోల్ లేకుండా బాధపడి మళ్ళీ మన మేడంని ఎందుకు అంటాం మనం? చెప్పు, మన తప్పు ఉంటేనే కదా మనం తగ్గము. వెయిట్ లాస్ అంటే కొంచెం సిన్సియర్గా, కఠినంగా పొద్దున్నే లేగటం, రాత్రి ఎర్లీగా పడుకోవడం. మేమైతే ఇప్పుడు ఈ 3 సంవత్సరాల జర్నీలో
అసలు మేము పెందలాడే పడుకుండిపోతున్నాం. రండి తిందాం. వేడి వేడి లాలీపాప్ బిర్యానీ. వావ్ మమ్మీ, కర్రీ లేకుండా తినేస్తా నేను. ఎందుకే కర్రీ చేశాను కదా. పీసులతో సరిపోతుంది అంటున్నా. టేస్టీగా ఉంది. దమ్ బిర్యానీ చేసావు, గ్రేవీ ఉంది దానికి. ఎందుకే కర్రీ ఉంది కదా. ఆహా, వాసన వస్తుంది మామూలుగా. ఇదిగో దీనికి స్పెషలిస్ట్ ఇది మా శిరీష. వాసన గుమాయిస్తుంది. ఉల్లిపాయ, ఇదిగోండి ఫ్రెండ్స్. చికెన్ వేணுమా, చికెన్ ఇరుక్కు. బిర్యానీ వేணுమా, బిర్యానీ ఇరుక్కు. ఏంటది ఇరుక్కు? అదే నాకు అర్థం కాదు. ఇరుక్కునేది కాదు, అదొక మీమ్లే. మనకి చికెన్ గ్రేవీ అంటేనే ఇష్టం ఫ్రెండ్స్. వాక్యూమ్ క్లీనర్ తెలుసామా నీకు? ఇవన్నీ గుర్తొస్తాను ఇప్పుడు నీకు. వాక్యూమ్ క్లీనర్ అంతా పీల్ చేసుకుంటది, అట్లా దీనంతా ఇప్పుడు నేను పీల్ చేసుకుంటాను. రండి ఫ్రెండ్స్ తిన్నాం. ఇదిగోండి కంచాలు అయితే కడకలు అడిపోతున్నాయి. వెయిట్ లాస్ పార్టీ. వెయిట్ లాస్ చేసుకున్న ఎప్పుడు 15 days కి రండి పార్టీ, లేకపోతే నేను అసలు వెయిట్ లాస్ చేయలేను. నాకు నచ్చింది తినడం కోసమే 15 రోజులు డైట్ చేస్తా. అదే నాన్ స్టాప్ మ్యూజిక్ అనమాట. బ్రేకులు లేకుండా మ్యూజిక్. ఆహా, పలావ్ మంచి వాసన వస్తుంది. ఎంత బాగుందో. ఆహా, సూపర్ అంటే సూపర్ ఉంది. బాగుందా? మా ఇంట్లో బిర్యానీ బాగోకపోవడం అదిరిపోయి చాలా బాగా చేశాను. బాటిల్ నాకు కూడా. నిమ్మకాయ ఇచ్చానా నీకు శతాక్షి? బాగుంది, సూపర్ ఉంది. చాలా బాగా కుదిరింది బిర్యానీ కూడా. ఈసారి ఫస్ట్ టైం ఇంత లాంగ్ వచ్చింది. 8 నెలలు. జాయిన్ అవుదాం అనుకుంటా. రోజు ప్రయాణం. పాపని కాలేజీలో తీసుకెళ్ళి దిగబెట్టడం, తీసుకురావడం, 1.5 గంట పోవడానికి, 1.5 గంట రావడానికి. ఇట్లా పొద్దున వెళ్ళి వదలాలి, మళ్ళీ సాయంత్రం వెళ్ళి మళ్ళీ తీసుకురావాలి అట్లా. అబ్బో, బండి మీద ఒళ్ళంతా పులిసిపోతుందండి నమ్మని. పలావ్లో నాకు చికెన్ కర్రీ లేకపోతే అసలు ఇష్టం ఉండదమ్మా. గ్రేవీ, అది బగారా రైస్ అయినా సరే, ముక్కలు లేకపోయినా పర్వాలేదు, చికెన్ గ్రేవీ అనేది కావాలి.
చాలా బాగుంది. ఎవరికైనా ఫుడ్ తినాలని ఉంటుంది, వెయిట్ లాస్లో ఉన్నప్పుడు ఎవరికైనా ఫుడ్ తినాలని ఉంటుంది. కానీ కొంచెం ఓర్పు సహనంగా ఒకరోజు మనం ఈ ఫుడ్ తినాలి అని ఒక టార్గెట్ పెట్టుకుంటే మనం వెయిట్ లాస్ జర్నీ అనేది ముందుకు సాగించగలం. అబ్బా ఏదైనా ఒక ఆశ, ఒక డ్రెస్ వేసుకుందాము కొంచెం తగ్గితే బాగుంటుంది అట్లాంటి ఆశ, ఏదైనా ఒక టార్గెట్ పెట్టుకొని ఉండాలి. లేకపోతే ఈ వస్తువు మనకు బాగా ఇష్టం, ఈరోజు చికెన్ తినాలి అది అట్లా, ఏదైనా బిర్యానీ తినాలంటే ఇంకా ఎక్కువ రోజులు ఉండలేం కదా. ఒక 15 రోజులు ఉండేటప్పటికి అబ్బా అనిపించింది. అంటే కష్టంగా ఉండదు, నాన్ వెజ్ తింటా శరీరాన్ని పెంచుకున్న మనకి ఇప్పుడు ఒక్కసారిగా డైట్ అనేటప్పటికి నాకు ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాలు అంటే అందులో 2 సంవత్సరాలు, ఆ 2 సంవత్సరాల్లో నాకు అనుభవం అయిపోయింది. పొద్దున్నే లెగవటం, పడుకోవడం, అసలు ఫోన్లో అయితే సరిగ్గా చూడటం మానేసాను నేను. ఫోన్లో రీల్స్ అప్లోడ్ పెట్టడానికి అప్డేట్ సోషల్ మీడియా ఇక సాయంత్రం నేను 5:36కే ఆకలేస్తా ఉంటుంది నాకు. అది తినేసిన తర్వాత 7:30 తర్వాత నేను ఎప్పుడు పడుకుంటాను నాకే తెలియదు. అది అంత పెందరాడు పడుకుంటూ పోతాను అనమాట. ఎందుకో తెలియదు ఫ్రెండ్స్, అలా మారిపోయాం మేము. ఆటోమేటిక్ నిద్ర వచ్చేస్తుంది. మూడు సంవత్సరాలు ఒకే పని చేస్తా ఉంటేమా మనిషికి అలవాటు లేకుండా ఎలా ఉంటది? అవును, ఒక అలవాటు, ఒక ప్రవర్తన, డిసిప్లిన్. ఆయిల్ వేసేటప్పుడు ఆయిల్ ఎందుకు ఇలా తింటాం, నెయ్యి వాడతాం, సాల్ట్ ఇవన్నీ, కారం, అవన్నీ కారాలు ఉప్పులు తక్కువ ఉండవు. కాకపోతే అవసరాన్ని మించి వేసుకొని తింటా ఉంటే అది తప్పు. పచ్చడి తినాలనిపిస్తే ఆ దానికి కూడా నేను ఒక రోజు పెట్టుకుంటా, ఈ రోజు నాకు నచ్చింది అని తినాలి అట్లా. చేస్తున్నానన్నా జీవితం మొత్తం డైట్ చేస్తామని మనం చెప్పము. కొన్ని రోజులు చేస్తాము, కొన్ని సంవత్సరాలు చేస్తాము. మనం తగ్గిన తర్వాత ఇక బాడీని మనం మేనేజ్ చేసుకోవడం మనం నేర్చుకోవాలా. ఇది నేను చాలా లావు ఉన్నానండి, చాలా. ఎంత లావు అంటే అసలు నేను అంత పెరిగిపోతున్నానే, మళ్ళీ నేను నాకేమైందని ఆలోచన నాకు అసలు లేదు. అవును, అది తెలియదు. ఫస్ట్ మా మమ్మీ ఇంత తగ్గిద్దని మేమే ఎప్పుడు అనుకున్నాం. అది తినేటప్పుడైనా సరే నేను అంత పెరిగిపోతున్నానని కూడా ఆలోచన నాకు లేదు. తింటా 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 అనుకోకుండా అలా పెరిగిపోయాను. దాన్ని తగ్గించుకోవడం నాకు అసలు ఎలా అంటే 10 నిమిషాలకు ఒకసారి ఏదైనా నవ్వడం, అరగంటకు ఒకసారి ఏదైనా తినడం, తినాలనిపిస్తే చికెన్ తింటాం, లేకపోతే ఫ్రై తింటాం. మళ్ళీ సాయంత్రం 6 అయితే మంచూరియాలని, పిజ్జాలని, చికెన్లని, ఫ్రైలు, బిర్యానీ, బర్గర్లు. బిర్యానీ అయితే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినే. విజయవాడలో బిర్యానీ పాయింట్లు ఎక్కడ కొద్ది ఉండవు అసలు. డైలీ ఫ్రై పీస్ 130 రూపాయలు 150 రూపాయలు పెడితే మంచి బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ ప్యాకెట్ నిండా ఇస్తారు ఫ్రెండ్స్. అంటే ఒక కామన్ సెన్స్ ఉండాలి మనకి, తగ్గాలి అనే ఆలోచన, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని, ఇంట్లో ఇంకెవరినన్నా చూసి అమ్మో ఇళ్ళు చచ్చిపోయారని భయపడటం అట్లా ఏమైనా జరిగినట్టయితే అప్పట్లో, లేకపోతే మన ఇంట్లో ఎవరైనా డైట్ ఫుడ్ తినేవాళ్ళు ఉన్నా కొంచెం ఒక అవగాహన ఉండేది మనకు. అసలు ఆ అవగాహన చెప్పేవాళ్ళు కానీ ఇంట్లో ఎవరు లేకపోవడం వల్ల వండుకోవడం, తింటున్నాము, పిల్లలు పెట్టుకున్నాము, ఇంకా అంతే. అట్లా తిని 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 లావైపోయాయి. మరి ఎంత లావు అంటే ఒక మెట్టు ఎక్కలేని పొజిషన్, ఇంటి ముందన్న ఒక మెట్టు ఎక్కలేని పొజిషన్కి వచ్చేసాను. ఇక నవ్వుల పాలు, ఇంకా బయటికి వెళ్ళినా ఇంట్లో ఇంకెక్కడికైనా అంటే చులకన బాడీ నల్లగా అయిపోవడం, ఇదంతా అరపడిపోవడం, చేతుల దగ్గర అరలు పడిపోవడం. మా మమ్మీ ఇంకా అసలు లావు ఉంటే ఏ బీపీ షుగర్ వచ్చేసేది. నా అదృష్టం ఆల్మోస్ట్ మా మేడం కంట్లో అనిపించిందమ్మా. ఆమెమో నాకు ఒక అమ్మవారు ఏమన్నా ఒంట్లో దూరి ఆమె దగ్గర నుంచి నేను ఇలా వెయిట్ లాస్ అయ్యానా అనిపించింది నాకు ఒక్కోసారి. ఎందుకంటే అసలు నేను ఇలా ఉంటే ఆమె నాకు ఎలా పరిచయం అయ్యారు, ఆమెతో నేను ఎలా కాంటాక్ట్ అయ్యాను, ఆమె నన్ను చూడటం ఏంటి, పూనుకొని నేను తగ్గిస్తానని అంటే ఏంటి, ఇవన్నీ నాకు ఒక్కోసారి షాకింగ్ అనిపిస్తుంది. కానీ ఆమె చెప్పినట్టు నెరవేర్చారు. ఇప్పుడు ఇంత తగ్గిన తర్వాత నేను ఇంకా మళ్ళీ నేను జాయిన్ అవ్వకపోతే మళ్ళీ ఇదే సిచ్యువేషన్. ఎవరైనా ఒక గైడ్ ఉండాలమ్మా, గైడ్ లేకపోతే ఏ పని అవ్వదు. నేను ఆ రోజు చెప్పాను చూడండి, గైడ్ ఎప్పుడు సపోర్ట్ పాజిటివ్ మాటలు ఉండాలి. పాజిటివ్ అంటే మీరు బాగున్నారు, మీరు తగ్గుతున్నారు, ఇలా మోటివేషన్ లేకపోతే అసలు ఈ అడుగు మోటివేషన్ మాటలు చెప్తా ఉంటే ఎవరైనా బాగున్నారు, మీరు తగ్గారు, అది మన పిల్లలు బాగున్నా బాగాలేకపోయినా మనం మన పిల్లల దగ్గర కూడా ఇలాగే బిహేవ్ చేయాలి. అట్లా తగ్గిన తర్వాత బాగున్నారు అని చెప్పే మాట ఇంకా మోటివేషన్ ఇచ్చింది. మా కాలనీలో కూడా ఎవరు సడన్ గా చూస్తే చాలా లావు ఉండేవారు, నన్నైతే వేరే అమ్మాయి ఎవరో ఈ అమ్మాయి కాదన్నట్టు. స్టార్టింగ్ లో ఒక అమ్మాయి వచ్చేది చాలా లావుగా, మీ సిస్టరా అని చెప్పేవాళ్ళు.
నాకు అనిపించింది సిరి ఆ బెజవాడ కనకదుర్గ అమ్మవారే మన మేడం రూపంలో వెళ్ళి ఈమె చచ్చిద్ది, ఆమె భక్తురాలు, నేను అమ్మవారి భక్తురాలు నిజంగా ఆ ఒంట్లోకి దూరి ఈమెను ఆరోగ్యం బాగు చేయాలని ఆమె పూనుకున్నట్టు అనిపించింది నాకు నిజంగా సిరి. అసలు అవగాహన లేదు ఫ్రెండ్స్. ఎవరు చెప్తారు ఈ మంచి మాటలు? తగ్గండి, ఇలా ఉండకూడదండి, సాఫ్ట్ గా చెప్తారు. అసలు మా మమ్మీ ఎవరి మాట విని నేను కానీ అసలు మేడం 1 month చేసినప్పుడు సోషల్ మీడియాలో అప్డేట్ ఇవ్వాల. తర్వాత ఇంత తగ్గుతుంటే నా ఇంట్లో వాళ్ళు 1 month లోనే ఆశ్చర్యపోయారు. ఇంత తగ్గిపోయావు. ఇక పబ్లిక్ కి నేను రెస్పాన్సిబిలిటీ చెప్పాలి కదా. నేను పబ్లిక్ లో ఉన్నా, నా వీడియోస్ అందరూ, కుకింగ్ వీడియోస్ అందరూ చూస్తారు. తగ్గితే ఎందుకు తగ్గింది, అనారోగ్యం అయిందని అందరూ కొంతమంది బాధపడే వాళ్ళు ఉంటారు. అందుకని నేను అప్డేట్ ఇవ్వాలి అని నాకు అనిపించింది. ఇంకా అది కంటిన్యూగా అది అప్డేట్ ఎప్పుడైతే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాను అందరూ ఇక లైక్ చేయడం మొదలు పెట్టారు, ఇంకా ఇష్టపడటం మొదలు పెట్టారు. వెయిట్ లాస్ ని సపోర్ట్ చేసినందుకు ఎన్నో వింతల్లో ఇది ఒక వింత. ఎందుకంటే ఒక అతి భయంకరమైన లావు ఉన్న నేను ఇంత తగ్గడం అనేది చాలా విచిత్రకరమైన విషయం ఫ్రెండ్. చాలా చాలా సంతోషం అనిపించింది. కానీ ఇలా పార్టీ కూడా ఇప్పుడు సాయంత్రం చేసుకున్నాం, మార్నింగ్ కూడా ఇలా తినలా మేము. పొద్దున్న టిఫిన్ కూడా ఒక లిమిట్ ఉంటది, లిమిట్ గా తింటా. ఇలా సాయంత్రం ఎప్పుడైనా అది నేను లాస్ట్ ఒక 4 నెలల 25 రోజుల నుంచి వాకింగ్ కూడా చేస్తున్నా మెయింటెనెన్స్ డైట్ లో. మా మేడం మమ్మల్ని వాకింగ్ చేయమంటారు. చిన్నగా మా కాలనీలోనే ఇక్కడ తిరిగేది. నేను లావుగా ఉన్నప్పుడు వాకింగ్ చేయలేకపోయేదాన్ని. రోజు కొంచెం అన్నా నడవండి, కొంచెం ఒక అర్ధ మాకంటే మా మమ్మీ ముందు వెళ్ళిపోతుంది. అసలు ఒక అర్ధగంట నడవమని చెప్పేవాళ్ళు. నేనేం చేసేదాన్ని అంటే ఆ 1 hour నడవడానికి కాదు కదా, ఒక అడుగు వేయడానికి కూడా నాకు టైం ఉండేది కాదు. ఆ మేడం చెప్పింది నేను వినేదాన్ని, కానీ నేను చేసేదాన్ని కాదు. ఎందుకంటే నాకు టైం ఉండేది కాదు. ఈ వెయిట్ లాస్ చేయడం అనేది నాకు గొప్ప విషయం. ఒళ్ళు తగ్గుతా వచ్చిన తర్వాత, బాడీ తేలికైన తర్వాత ఏమన్నా చేస్తానేమో ఒక ఐడియా ఉండింది. ఇక నేను 42 కేజీలు తగ్గిన తర్వాత 68కి వచ్చిన తర్వాత ఇంకా నేను నడవడానికి నాకు 8 నెలల మెయింటెనెన్స్ డైట్ లో కొంచెం ఫ్రీ అయిపోయిన తర్వాత అబ్బా నేను కొంచెం ఒళ్ళు ఇప్పుడు మళ్ళీ కొంచెం వచ్చేటట్టుంది, నేను కొంచెం వాకింగ్ చేయాలి. ఇప్పుడు నేను స్లిమ్ అయిపోయి ఉన్నాను, మెట్లు ఎక్కుతున్న 3 స్టెప్ బిల్డింగ్, ఇక వాకింగ్ చేయగలుగుతాను అని చెప్పేసి ఇక వాకింగ్ చేయడం అనేది ఇల్లు కట్టేటప్పుడే 100 సార్లు తిరిగేది. ఇప్పుడు నేను 4 నెలల 25 రోజుల నుంచి వాకింగ్ చేస్తున్నా. ఫస్ట్ పావు గంట నడిచేదాన్ని, ఆ తర్వాత 25 నిమిషాలు నడిచేదాన్ని, ఆ తర్వాత ఇప్పుడైతే నేను 1.5 గంట నడుస్తున్నా. ఒక రోజుకి 1 గంట వర్కౌట్స్ కూడా చేసుకుంటా. అది చేస్తున్నా. సింపుల్ డంబుల్స్ కొనుక్కున్నా, కేజీ ఉంటాయి, అది చిన్న ఒక కేజీ 2 డంబుల్స్ కొనుక్కున్నా. అది ఎప్పుడు చేశాను, అది ఒక్కసారిగా చేయలేదు ఫ్రెండ్స్. 2 నెలలు వాకింగ్ చేసి 2 నెలల తర్వాత డంబుల్స్ అనేది చిన్నగా, అంటే ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క థాట్, ఒక్కొక్క పని చేయాలని మనకు ఒక ఆలోచన వచ్చింది అనమాట. ఆ ఆలోచన వల్ల ఇక మళ్ళీ నేను డంబుల్స్ కొనుక్కున్నాను. 2 నెలలు చేసిన తర్వాత వాకింగ్ ఇంకేదైనా చేస్తే బాగుంటుందని ఆ డంబుల్స్ కొనుక్కొని డంబుల్స్ ఎక్సర్సైజ్ చేశా. అది చేసిన తర్వాత 4 నెలల తర్వాత రీసెంట్లీ 1 month నుంచి నేను యోగా కూడా చేస్తున్నా. యోగా 25 రోజులు అయింది నేను యోగా స్టార్ట్ చేసి. ఆ యోగా స్టార్ట్ చేసి 25 రోజులు అయింది. అంటే టోటల్ గా ఈ 4.5 నెలల్లో 2 నెలలు వాకింగ్ చేసిన తర్వాత డంబుల్స్ అలవాటు చేసుకొని ఇప్పుడు 2 నెలలు దగ్గర 3 నెలలు వస్తుంది. డంబుల్స్, ఈ చిన్న డంబుల్స్ మోయడం, ఎక్సర్సైజులు చేయడం. కొన్ని ఎక్సర్సైజులు ఉంటాయి పొట్ట తగ్గే ఎక్సర్సైజులు, అవి మా మేడం చెప్పారు, అవి చేయడం. సింపుల్ యోగాలు అవి చేసుకోవడం, బ్రెయిన్ రిలీఫ్ కోసం, మైండ్ పీస్ఫుల్ గా ఉండటం కోసం, మెంటల్ డిప్రెషన్ లేకుండా ఉండటం కోసం. 40 years క్రాస్ అయిన తర్వాత బాడీ మన మాట మనం విందండి. మనం దేన్ని మన బాడీ తీసుకోలేనప్పుడు కొన్ని యోగాలు, కొన్ని ఎక్సర్సైజులు, వాకింగ్ ఇవి చేసుకొని కొంచెం ఒక పూట మన డైట్ ఏదన్నా మనం పొరపాటున ఎక్కువ తిన్నప్పుడు కూడా ఈ వాకింగ్, యోగా, ఎక్సర్సైజ్ మనకి వెయిట్ పెరగకుండా ప్లస్ పాయింట్లు అవుతాయి. ఓన్లీ ఎక్సర్సైజ్ వల్ల, ఓన్లీ డైట్ వల్ల, ఓన్లీ ఎక్సర్సైజ్ వల్ల, ఓన్లీ యోగా వల్ల కంప్లీట్ గా తగ్గుతారని చెప్పను. అలా అని చెప్పేసి నేను, ఎందుకంటే ఎక్సర్సైజ్ చేసి వచ్చిన తర్వాత వెయిట్ చెక్ చేసుకుంటే 1.5 గంట నడిచిన తర్వాత 300 గ్రాములు 200 గ్రామ్స్ అలా తగ్గుతున్నాం. ఎందుకంటే వెళ్ళేటప్పుడు చెక్ చేసుకుంటున్నాం, వచ్చేటప్పుడు వెయిట్ చెక్ చేసుకుంటున్నాం. తర్వాత వెయిట్ చెక్ చేసుకుంటే 200 grams వెయిట్ అనేది తగ్గుతున్నాం. సో ఇదంతా కొంచెం ప్లస్ పాయింట్ అయితే. ఫస్ట్ వెయిట్ తగ్గడానికి ఎక్సర్సైజ్ అనేదే ఇంపార్టెంట్. మళ్ళీ మనకి డైట్ అనేది, అసలు నిజంగా చెప్తున్నా 50% డైట్ అనేది ఉండాలి. డైట్ లేకుండా మీరు ఎంతన్నా తినేసి ఎంతన్నా వాకింగ్ చేస్తామంటే తగ్గము. అది ఫుడ్ కంట్రోల్ కూడా ఉండాలి. ఫస్ట్ ఫుడ్ కంట్రోల్ ఉండాలి, ఫిట్నెస్ లో ఉండాలి. 40 years క్రాస్ అయింది కాబట్టి నాలో వచ్చిన చేంజెస్ బట్టి నేను ఇది చేస్తే మంచిదని నా బ్రెయిన్ కనిపించి మా మేడం ఎప్పటి నుంచో మొత్తుకుంటారు, వాకింగ్కి వెళ్ళండి, కొంచెం వాకింగ్. నేను ఎప్పుడు చేయలే, మరి ఇప్పుడు చేస్తున్నా. అది నాకేంటంటే 40 సంవత్సరాలు 4 అయిందంటే ఆటోమేటిక్ గా లెగుస్తున్నాం. 8 కల్లా కోమా, మాకు అర్ధరాత్రి 10 లాగా, 12 లాగా. బాత్రూమ్ గట్రా వెళ్ళి బ్రష్ యూస్ చేసుకొని ఒక అర్ధగంట, 4:30 నుంచి యోగా చేస్తా 5 వరకు. ఎందుకంటే తెల్లారాలి కాబట్టి యోగా చేసి ఒక పావు గంట 20 నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తా. కరెక్ట్ 5:05 కల్లా బయట వాకింగ్కి వెళ్ళిపోతాం. నేను
రిటర్న్ వచ్చేటప్పుడు లేచేటప్పుడు కొంచెం నరకంగా ఉంటదిలే కానీ ఒకసారి రోడ్డు మీద అడుగు పెట్టాక ఇక పరిగెడదాం పదండి అన్నట్టు ఉంటుంది. అది ఇవన్నీ ఏంటంటే ఎందుకు చెప్తున్నానంటే నాలో వచ్చిన మార్పులు 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత మనకు తెలియకుండానే చాలాగా మనం కొంచెం డల్ అవుతూ ఉంటామండి. వెయిట్ లాస్ చేసి మనం ఇంకా బాగుండాలి, ఇంకా దృఢంగా ఉండాలి, ఫేసు బాడీ మంచి నిగారింపు ఉండాలి అని అంటే ఖచ్చితంగా వాకింగ్ చేయాలి, యోగా చేసుకోవాలి, చిన్న చిన్న డంబుల్స్ చేసుకోవాలి. అది ఏ హెవీ ఎక్సర్సైజ్ జిమ్ లో జాయిన్ అయ్యేంత టైం లేదు నిజంగా చెప్తున్నా. ఎందుకంటే జిమ్ హాఫ్ అన్ అవర్ దాని మీద గడిపితే చాలు అట్లీస్ట్. నువ్వు ఎంత అన్నది 4 నుంచి 7 లోపు. ఆ తర్వాత మళ్ళీ దీనికి క్యారేజ్ కట్టాలి, దీనికి టిఫిన్ చేయాలి, ఇంట్లో ఈ పనులన్నీ ఉంటాయి. ఆ హడావుడి ఏది చేసినా 2 గంటలు, 5, 6, 7. సో ఈ మాటలన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మంచి మాటలు చాలా మంది బాడీకి తీసుకున్నారండి మనసులోకి. చాలా మంది తగ్గారు, చాలా మంది హెల్తీగా ఉంటున్నారు. కొంతమంది స్తోమత ఉంటుంది, కొంతమంది స్తోమత ఉండదు. ఎవరైనా ఇంట్లో అయినా సరే మినిమం తినే ఫుడ్లో అంత తగ్గించుకొని తినండి, వాకింగ్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, వీలు కుదిరితే యోగా చేయండి. నిజంగా కెపాసిటీ ఉన్నవాళ్ళైతే ఎవరైనా సరే వెయిట్ లాస్లో కూడా మంచిగా ట్రైనింగ్ తీసుకుంటే దాన్ని మించింది లేదు. అది కొంచెం భయం అనేది లేకుండా ఎట్లాంటి అట్లా తింటున్నాను ఈ మధ్యకాలంలో. అందుకని మళ్ళీ డైట్ అనేది చేయాలని డైట్లో జాయిన్ అయ్యాను. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఏది జరిగినా సరే నా ప్రయాణం, నేను అనుకున్న గోల్ని నేను రీచ్ అవ్వాలనేది నా టార్గెట్ ఫ్రెండ్స్. నేను ఇంత తగ్గాలని నా కోరిక. అది మధ్యలో నేను అంతం చేయలేను, అది నా గోలు. నేను ఇంకా తగ్గుతాను. ఎంత తగ్గుతానంటే నేను శారీ కట్టుకుంటే మొన్న లాస్ట్ మా శిరీష ఎంత సన్నగా కనిపించిందో అంత సన్నగా అయ్యేంత వరకు నేను తగ్గుతాను. అది ఎన్ని కేజీలు తగ్గితే ఆ బాడీ ఆ స్ట్రక్చర్ వచ్చిందో తెలియదు. ఎక్సర్సైజ్ చేస్తున్నా, యోగా చేస్తున్నా, అన్నీ చేస్తున్నా, వెయిట్ లాస్లో కూడా ఉన్నా. ఇవన్నీ సాధ్యం అవ్వాలంటే ఎంత టైం అనేది నా చేతుల్లో లేదు. ఓకేనా, బాయ్.